హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వుడ్బర్డ్ ఫర్నిచర్స్. ఈరోజు మనకు వచ్చేసరికి మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేవి చూపిస్తున్నామండి మొత్తం డీటెయిల్గా. ఇక్కడ మంచాలు ఎలా తయారవుతాయి, టేక్వుడ్ కార్డ్స్ అలాగే ప్లేవుడ్ కార్డ్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేస్తున్నాము, మనం ఎలాంటి క్వాలిటీ యూజ్ చేస్తున్నాము, మెటీరియల్స్ ఏముంటాయి మొత్తం డీటెయిల్గా చూపిస్తాము. సో మంచాలు ఎవరైనా కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి, మీకు ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మా యూట్యూబ్ ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారండి చాలామంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఎవరైనా మంచాల కోసం చూస్తున్నారన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, సో వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి ప్యూర్గా టేక్వుడ్స్ అండ్ ప్లేవుడ్ కార్డ్స్ అయితే మనము తయారు చేస్తున్నామండి. సో మొత్తం మీకు ప్రాసెస్ అంతా చూపిస్తాను, నాతో పాటు వచ్చేసేయండి. సో ఇదండి రండి. ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసరికి మనకి ఇక్కడ మిషనరీస్ ఉంటాయండి. సో ఇక్కడ మిషనరీస్లో వచ్చేసరికి మనకి ఇక్కడ ఇలా మనకి టిమ్మర్ డిపో నుండి మనకి ఇలా వుడ్ వస్తుంది. సో ఈ థిక్నెస్ ఉంటుందండి, 2 ఇంచెస్ థిక్నెస్తో వస్తుంది. వుడ్ వచ్చేసరికి మనకి 6.5 దాకా వస్తుందండి లెంత్ మనకి. ఇది మొత్తం వచ్చేసరికి టేక్ అండి, మీరు చూడొచ్చు క్వాలిటీ కూడా డార్క్ షేడ్ ఉంది మనకి. సో ఇక్కడ ఇలా మనకి టింబర్ డిపో నుండి వచ్చిన తర్వాత మనకి నెక్స్ట్ ఇక్కడ ఈ మిషన్స్లో మనకి ప్రాసెస్ చేస్తారండి. సో ఇక్కడ ఈ ప్రాసెస్ జరిగిన తర్వాత ఇలా నీట్గా సాఫ్ట్ ఫినిషింగ్ వస్తుంది మనకి. ఇలా సాఫ్ట్ ఫినిషింగ్ వచ్చి ఇలా చూడండి, ఈ సాఫ్ట్ ఫినిషింగ్ వస్తుంది. దీంట్లో ఏంటంటే థిక్నెస్ని సెట్ చేస్తారు. సో మంచం అన్నీ మనకి బద్దలన్నీ ఒక లెవెల్గా సెట్ చేసి ఇక్కడ ఇలా గ్రూవులు తీస్తారండి మొత్తము. సో మనం ఏంటంటే ఇందులో టేక్ మంచం తయారు చేసేటప్పుడు అసలు మేకులే వాడమండి షీట్కి తయారు చేసేటప్పుడు. ఇది చాలా ఓల్డ్ ప్రాసెస్ అండి ఇది. సో దీంట్లో అయితే మనకు మంచం చాలా స్ట్రెంత్ ఉంటుంది. అలాగే ఇది వచ్చేసరికి మనం 25 ఇయర్స్ వారంటీ ఎందుకు ఇస్తున్నామంటే ఈ ప్రాసెస్ వల్లేనండి మనము. సో ఎయిర్ గ్రాప్స్ కానీ మనకి సమ్మర్లో వచ్చేసరికి పగుళ్ళు కానీ ఇలా ఏమీ రావు. మీరు చూడొచ్చు బద్ద మొత్తము నాకన్నా హైట్ ఎంత ఉందో ఇంకా ఉన్నాయండి. ఇది మొత్తం మీకు షీట్ అంతా ఎలా తయారవుతుంది ఏంటి అనేది చూపిస్తాను. కానీ స్టెప్ 1 ప్రాసెస్ ఏంటి అంటే మనకి టింబర్ డిపో వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న 2 మిషనరీస్ ఎదురుగా ఉన్న మన 2 మిషనరీస్లో నుంచి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈచ్ వన్ది ఒక థిక్నెస్ అనేది ఈ థిక్నెస్ ఉంది చూసారా, ఈ థిక్నెస్ వచ్చేసరికి అన్నిటికీ ఒకటేలాగా ఉండేటట్టు చేసి ఇలా మొత్తం కలిపితే ఒక షీట్ అవుతుందండి. ఇలా మనకి 6x5 6x6 6x4కి షీట్ అయితే రెడీ చేస్తాము. సో ఇది ఇక్కడ నుంచి ఈ బద్ద మనకి ప్రిపేర్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మనకి వుడ్ బీడింగ్ వస్తుంది. వుడ్ బీడింగ్ ఎలా వస్తుంది అనేది చూపిస్తాను, రండి నాతో పాటు వచ్చేస్తున్నాను. సో ఇదంతా మన యూనిట్ అండి. సో వన్స్ అది అయిన తర్వాత మనకి బద్దలు అనేవి ఎలా అవుతాయో చూపిస్తాను. సో ఇదిగోండి, ఇలా మనం అన్ని బద్దలన్నీ ఇలా అన్నీ చేసుకున్న తర్వాత మనము దీంట్లో మధ్యలో బీడింగ్ ఇస్తామండి, తాడు బీడింగ్. ఇలా మనం ఏంటంటే ప్రతి దానికి ఇలా ఒకదానికొకటి బారుగా దీంట్లో బీడింగ్ దింపేసి దీనికి గమ్మింగ్ వచ్చేసరికి మనం ఫెవికాల్ గమ్మింగ్ వాడతామండి. ఫెవికాల్ కూడా మీరు చూడొచ్చు, ఇది ఫెవికాల్ గమ్ వస్తుంది చూడండి. ఇది 600 రూపీస్ అండి ఇది పర్ బాటిల్ వచ్చేసరికి. చాలా క్వాలిటీ అండి ఇది. ఇది వచ్చి ఒక మంచానికి వస్తుందండి ఇది గ్లూ, అంటే ఓన్లీ ఒక హెడ్ బోర్డుకి వస్తుంది. లెగ్ బోర్డుకి మళ్ళీ సపరేట్ బాటిల్ అనేది యూజ్ చేస్తాము. సో ఇందులో ఏంటి అంటే ఇలా ప్రతిదానికి ఒకదాని మీద ఇలా పెట్టి దీంట్లో ఒక సగం వెళ్ళిన తర్వాత దీని మీద సగం ఇంకొక బద్ద దింపుతారు. అది వచ్చేసరికి ఎలాగుంటుంది అంటే ఇదిగోండి ఇలా మనకి ప్రాసెస్ అయ్యి ఉంటుంది. ఇలా మనము షీట్ చేశారు చూడండి. ఇలా మనకి ప్రతి బద్దకి మధ్యలో బీడింగ్ వస్తుంది చూడండి. ఇదిగోండి ఈ సెంటర్ బీడింగ్స్ ఉన్నాయి చూడండి. సో ఇక్కడ మేకులు అనేవి ఏమీ ఉండవు. ఇంక ఇది వన్స్ ఇది వేసిన తర్వాత ఇంకా ఊడిపోవటాలు, ఇంకా పగులు రావటాలు, గ్యాపులు రావటాలు అంటూ ఏది ఉండదు. ఇలా షీట్ అంతా ఏంటంటే ఇలా చేసిన తర్వాత ఒక 3 డేస్ అనేది డ్రై చేస్తామండి. డ్రై చేసిన తర్వాత దీన్ని క్లియర్గా షీట్ చేస్తాము. ఇదిగోండి వన్స్ అది అయిన తర్వాత ఇలా మనకి 6 ఫీట్ లెంత్ షీట్తో ఫినిషింగ్ చేస్తారండి. ఇదిగోండి బ్యాక్ ఎలా ఉంది, ఫ్రంట్ చూడండి నీట్గా. ఇది 1 సైడ్ ఫినిషింగ్ చేశారు, ఇంకో 1 వైపు ఫినిషింగ్ చేయాల్సింది మీకు. ఇదిగోండి ఇప్పుడు మంచం వైపు చూస్తే మీకు ఆ మంచం వెనకాల ఎలా ఉంది చూడండి, సేమ్ అలా జరిగిన ప్రాసెస్ ఏనండి అదంతా. నెక్స్ట్ వన్స్ ఇలా మనకి షీట్ రెడీ అయిన తర్వాత
సిఎన్సి మిషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కార్వింగ్ జరిగిద్ది. కార్వింగ్ కూడా వచ్చేసరికి ఇక్కడ ఇట్లా మనకి ఇలా ఈ డిజైన్స్ మన కార్వింగ్ ఏంటంటే మన దగ్గర మోడల్స్ ఉన్నాయండి. మీకు ఈ మోడల్ నచ్చకపోతే ఇంకొక మోడల్ కూడా మీకు చేసి చూపిస్తాము. ఈ మోడల్ చేసి చూపిస్తాము. నెక్స్ట్ ఇందులో కూడా మీకు ఏంటంటే ఇలా డిజైన్స్ ఉన్నాయి కదా, ఈ డిజైన్స్ మీకు ఇష్టం అండి, కస్టమైజేషన్స్ కూడా చేయించుకోవచ్చు. ఇది మొత్తం ప్యూర్ బలాసా టేక్ అండి. మీరు ఇదిగోండి వితౌట్ పాలిష్లో అయితే ఇట్లాగే ఉంటుంది, ఎక్కడ మీకు ప్లేవుడ్ అనేది కనపడదండి. మీకు మొత్తం మనది ప్యూర్ బలాసా టేక్ వుడ్డే వచ్చింది. ఇది బ్యాక్ మొత్తం వస్తుంది చూడండి, ఇదంతా మనకి సాయిల్ కానీ ఇవన్నీ డార్క్ వచ్చి మనకి వుడ్ కానీ చాలా క్వాలిటీగా ఉంటుంది. అలాగే సిఎన్సి మిషన్ దగ్గరికి పదండి, చూపిస్తాను కార్వింగ్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది. ఇదిగోండి ఇలా మనకి ఫినిషింగ్ చేస్తారన్నా కదండి, ఇలా ఫినిషింగ్ చేస్తారు పేపర్తో. వన్స్ అదంతా అయిపోయిన తర్వాత షీట్ని ఈ ప్రాసెస్లో జరుగుతుంది. నీట్గా పేపర్ అనేది చేస్తారు. పేపర్ కొట్టాక మనకి ఫినిషింగ్ అంతే షీట్ రెడీ అవుతుంది. ఈ షీట్ రెడీ అయిన తర్వాత మనకి సిఎన్సి మిషన్ దగ్గర ఉంటుందండి నెక్స్ట్ స్టెప్. సో ఇక్కడ ఏంటంటే ఇది స్టెప్ 2 అండి. సో అక్కడ స్టెప్ 1 ఏంటంటే బద్దలైన, స్టెప్ 2 ఫ్రేమ్ చేశారు, ఫినిషింగ్ చేశారు, స్టెప్ 3 కార్వింగ్. సో రండి, కార్వింగ్ వచ్చేసరికి మనకి ఎలా జరుగుతుంది ఏంటో చూపిస్తాను. సో ఇక్కడ ఫైనల్ గా ఏంటి అంటే మనకి సిఎన్సి మిషన్ తో జరుగుతుంది. ఇక్కడ మొత్తం వచ్చేసరికి డబుల్ హెడ్ రోటర్ మిషన్ అండి. ఇది ఎట్ ఏ టైం మనం 2 పార్ట్స్ చేయగలుగుతాము సేమ్ డిజైన్ అయితే. ఇది ఇప్పుడు సైడ్ మన సైడ్ పట్టీలు అయితే మనం డిజైన్ చేస్తున్నాము చూడండి. ఇది మొత్తం డిజైన్ కూడా మీకు మొత్తం వచ్చేసరికి ఇది మొత్తం ఒక మెష్ టైప్ డిజైన్ అండి. మీకు చాలా రన్నింగ్ మోడల్ ఇప్పుడు ఇది. మనకి మీరు బయట మార్కెట్లో చూస్తే ఇంత ఉండదండి, ఎందుకంటే మార్కెట్లో వచ్చేసరికి దీనికి కార్వింగ్ చేసే వాళ్ళు సపరేట్గా ఉంటారు, అలాగే పేపర్ ఫినిషింగ్ చేసే వాళ్ళు సపరేట్గా ఉంటారు. మన దగ్గర అందరూ ఇక్కడే ఉంటారు కాబట్టి మీకు బయట ఉండే దానికన్నా ఇక్కడ మన దాంట్లో చాలా క్వాలిటీ అండ్ ఫినిషింగ్ కూడా లుకింగ్ చాలా బాగుంటుంది. మీకు ఇందులో కూడా ఏంటి అంటే డిజైన్ మారే కొద్దీ దీనికి టైమింగ్ ఉంటుంది. సో ఇది ఈ డిజైన్ చేయడానికి మీ అరౌండ్ 3 అవర్స్ పడుతుంది. చిన్న డిజైన్ పెడితే, పెద్ద డిజైన్ పెడితే 1.5 అవర్ వస్తుంది మనకి. సో బయట కాంట్రాక్ట్ చేసే వాళ్ళందరూ ఏం చేస్తారంటే పెద్ద డిజైన్స్ పెట్టేసి మోడల్స్ మీకు లుకింగ్ గా ఉండవు, పెద్ద పెద్ద డిజైన్లు ఉంటాయి. సో మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉంది కాబట్టి డిజైన్ ఒక 3 అవర్స్ వేస్ట్ అయినా మాకు టైం పర్లేదండి, కానీ చిన్న డిజైన్స్ నీట్ గా లుకింగ్ వచ్చేటట్టు పెడతాము. ఇది వచ్చేసరికి మీకు ఇందాక అక్కడ షీట్ అయితే రెడీ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఏంటంటే సైడ్ పట్టీలకి సపరేట్ గా మనము చేసాము షీటు. సో ఇక్కడ మనకి ఇది అవుతుంది. అలాగే హెడ్ బోర్డ్ వచ్చేసరికి ఇది చూడండి, హెడ్ బోర్డ్ వచ్చేసరికి మనకి ఇలా షీట్ రెడీ అవుతుంది. షీట్ రెడీ అయిన తర్వాత దీని మీద మనము డిజైన్ చేసాము. ఒక నిమిషం నేను తిప్పి చూపిస్తాను ఉండండి. సో ఇది వచ్చేసరికి పూర్తిగా మనం ఇందాక చూసాం కదండి, షీట్ అయింది. షీట్ మీద మనకి సిఎన్సి కార్వింగ్ అయ్యింది. ఇది కార్వింగ్ అయిన తర్వాత మళ్ళీ మనకి కార్పెంటర్ దగ్గరికి వెళ్ళి దీనికి కావాల్సిన ఫైనల్ అవుట్పుట్ కానీ ఫిట్టింగ్స్ కానీ దీనికి కావాల్సిన నట్ అండ్ బోల్ట్స్ సెట్టింగ్స్ కానీ అంతా అక్కడ జరుగుతుందండి. మనకి మొత్తము ఆ షీట్ నుండి తర్వాత ఇదిగోండి ఇలా మనకి డిజైన్ అవుతుంది. మొత్తం కార్పెంటర్ దగ్గరికి కార్పెంటర్కి వెళ్ళాక మనకి సైడ్ లెగ్స్ కానీ వీటికి ఇలా డిజైనింగ్ అయితే మనకి ఫైనల్ అవుట్పుట్ వచ్చింది. ఇవన్నీ టేక్ మంచాలండి, ఇప్పుడు రెడీగా ఉన్నాయి డెలివరీకి. వేరే షోరూమ్కి అయితే డెలివరీ ఉంది. ఇది మొత్తం వచ్చి గ్లాస్ ఫినిషింగ్తో వచ్చింది. మీకు పాలిష్ కూడా చూపిస్తాను లోపల ఎలా జరుగుతుంది ఏంటో అనేది. సో ఇవేంటంటే మనకి ఎవ్రీ 2 డేస్కి 3 డేస్కి మంచాలు రెడీ అయిపోతూ మన ఆల్ ఓవర్ ఏపీలో ఉన్న అన్ని షోరూమ్స్లో మనకి డీలర్స్ ఉన్నారండి, వాళ్ళకి మేము సప్లై చేస్తాము. సో ఇవన్నీ వచ్చేసరికి 6x6 అండి. ఇదిగోండి 6x5 కూడా ఉంది. 6x5 వచ్చేసరికి ఈ 2 డిజైన్స్ ఉన్నాయండి, సేమ్ డిజైన్స్. సో ఈ 2 డిజైన్స్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఇంకొకటి ఇది 6x6 అండి. ఇది డీటెయిల్డ్గా కార్వింగ్తో అయ్యింది మొత్తము. ఈ పైనంతా హ్యాండ్ కార్వింగ్ అయింది, సెంటర్ అంతా మనకి సిఎన్సి కార్వింగ్ అయిందండి. సో వన్స్ మనకి మంచం అంతా కార్పెంటర్ దగ్గర అయిన తర్వాత మళ్ళీ మనం పాలిష్ దగ్గరికి వెళ్దాము. సో మీకు పాలిష్లో ఎలా జరుగుతుంది ఏంటనేది చూపిస్తాను రండి.
సో ఇక్కడ మొత్తం మనకి ఏంటి అంటే పాలిష్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ జరిగిద్ది. సో మీకు అన్ని కంపెనీవి బ్రాండెడ్ వాడతామండి ఐటమ్స్ కూడా. సో ఇక్కడండి వన్స్ కార్పెంటర్ దగ్గర అయిన తర్వాత అంటే స్టెప్ 1 మనకి వుడ్ మనకి బద్దల్ని రెడీ చేసుకొని షీట్ని రెడీ చేసిన తర్వాత సిఎన్సి మిషన్లో కార్వింగ్ అయిన తర్వాత కార్పెంటర్ దగ్గరికి వెళ్ళి ఈ ఫైనల్ టచ్ వస్తాయండి. ఇవన్నీ వీటికి బోల్డ్ ఫిట్టింగ్స్ అన్నీ జరుగుతాయి. మీకు మన మంచాలది వీడియోలో ప్రీవియస్ వీడియోలో మీకు పెట్టాను. ఇది కుషన్ వచ్చిందండి, సెంటర్లో వైట్ కుషన్. మీకు చూసుంటే ఒకవేళ ఆ వీడియో చూడకపోతే పైన మీకు ఇస్తాను లింక్, ఒకసారి చూడండి. సో ఇక్కడ మనకి వైట్ కలర్ కుషన్ వచ్చి ఇది మొత్తం హెవీగా పాలిష్తో మనకి గ్లాసీ ఫినిష్తో ఇచ్చామండి. ఈ మంచం ఇప్పటికి నేను వీడియో పెట్టిన తర్వాత ఒక 6 ఆర్డర్లు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఇంకొక ఆర్డర్ అండి. ఇది కస్టమర్ మన స్టోర్లో నుంచి వచ్చిన ఆర్డర్. ఇది చూడండి ఎంత థిక్నెస్ ఉందో. బోర్డు కూడా మీకు మొత్తం మీరు చూడండి వితౌట్ పాలిష్ మీకు మొత్తం చూపిస్తుంది. మొత్తం మీకు టేకేనండి, ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ మొత్తం టేకే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక మోడల్ వచ్చేసరికి దగ్గర ఇదంతా వచ్చేసరికి కుషన్ అండి. మా సెంటర్లో మొత్తం మీకు కుషన్ వచ్చింది, మొత్తం టేకు. సెంటర్లో వచ్చేసరికి ఫుల్ కుషన్ వచ్చింది. ఇది కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ మోడల్ కూడా మన స్టోర్లో అయితే వచ్చిన తర్వాత మీకు వీడియో తీస్తారండి. ఇది బాగుంటుంది. ఇదేంటి అంటే మనకు పాలిష్కి వచ్చినాయి అండి. ఇవి పేపర్ వర్క్ ఏంటంటే ఫస్ట్ రౌండ్ పేపర్ వర్క్ అయితే మనకి జరుగుతుంది. తర్వాత ఇదిగోండి పేపర్ అనేది ఇలా కొట్టిన తర్వాత మనకి ఇలా మొత్తం ఫైనల్ పేపర్ అండి. చాలా సాఫ్ట్ ఉంటుంది. వుడ్ కూడా మనము చూడండి చాలా సాఫ్ట్ ఉంటుంది దానికి దీనికి. సో ఇలా మనకి ఏంటి అంటే ఇలా పేపరింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకి స్టెయినర్స్ వేస్తారండి. అంటే కొద్దిగా మనకి షేడ్స్ అనేవి మనం కరెక్ట్గా సెట్ చేస్తాము. ఇదిగోండి చూడండి ఇప్పుడు ఇది పేపరింగ్ అంతా అయిపోయింది, సాఫ్ట్ వచ్చింది చూడండి. ఇప్పుడు దీనికి ఫైనల్గా ఏంటి అంటే పాలిష్ చేస్తాము. పాలిష్ కూడా వచ్చేసరికి మీకు ఎక్సలెంట్గా ఉంటుంది. అంతా టేకేనండి. ఇది ఢిల్లీ మోడల్. ఇది 6x6 వస్తుంది మనకి డిజైన్ కూడా. సో లోపల ఏమైనా ఉన్నాయా? ఏముంది? మంచం ఉందా? ఓకే రైట్. సో లోపల వచ్చేసరికి ఇది ఫైనల్ అయిన సెక్షన్ అండి. ఇక్కడంతా స్ప్రే చేసిన తర్వాత ఇక్కడ ఇట్లాగ వస్తుంది. ఇవంతా మనకి సైడ్ టేక్ పట్టీలు చూడొచ్చు. ఇవి థిక్నెస్ కూడా మీరు చూడొచ్చు, 2 ఇంచెస్ ఉంటుంది ఖచ్చితంగా థిక్నెస్. మళ్ళీ దీని వచ్చేసరికి లెంత్ కూడా మనకి 12 ఇంచెస్ ఉంటుందండి. ఇది మొత్తం కింద మొత్తం టేకే మొత్తం మీకు ఎటు చూసినా. అలాగే ఇప్పుడు ఇది వచ్చేసరికి ఇది మొత్తం వచ్చేసరికి ఫుల్ కుషన్ అండి. ఇది మొత్తం టేక్ కాటు మొత్తం చూడొచ్చు. ఇందులో వైట్ కలర్ కుషన్ కానీ మన ఇష్టం. దీంట్లో ఏదైనా మనం కుషన్ కలర్ కూడా మీ చాయిస్ వేసుకోవచ్చు. ఇది 6x6 ఉంటుంది, 6x5లో ఉంటుంది. అలాగే మీకు ఇందులో వచ్చేసరికి హైడ్రాలిక్ కానీ లేకపోతే స్టోరేజ్లో కూడా మీకు అవుతుంది. రండి అండి మీకు ఇవి కూడా చూపిస్తాను, సెంటర్ పట్టీ కూడా. సో చూడండి ఇది వచ్చేసరికి మన సెంటర్ పట్టీ అండి టేక్ది. ఇది మొత్తం సెంటర్ పట్టీ అండి టేకు. మీకు చూడొచ్చు ఈ బద్దలు కానీ ఏదైనా మీకు హెవీ వస్తుంది మొత్తం. బోల్ట్లు కూడా మీకు ఇవి సింగిల్ సాకెట్ సెట్ అంటాం, దాంట్లో హెవీ అండి. ఇది థిక్నెస్లు కూడా చూడొచ్చు. మీకు ఇందులో 25 ఇయర్స్ గ్యారంటీలో ఇవి ఏమైనా ఊడినా సరే మీకు ఫ్రీగా చేసిస్తాం. ఇక్కడ పగుళ్ళు వచ్చినా ఎయిర్ గ్యాప్స్ ఏవి వచ్చినా మరి మీకు ఫ్రీగా 25 ఇయర్స్లో మా స్టోర్లో కొన్న వాళ్ళు ఎవరికైనా బిల్ వారంటీతో ఇస్తున్నామండి. సో అది కూడా చూసుకోండి మీరు ఒకవేళ టేక్ మంచం కొనేటప్పుడు ఎలాంటి ఇక్కడ ఇచ్చిన ఫిట్టింగ్స్ హెవీగా ఉన్నాయో లేవు. ఇది సెంటర్ పట్టియండి, సైడ్ అటు ఇటు ఇందాక మీకు చూపించినది సైడ్. నెక్స్ట్ వన్స్ అక్కడ నుంచి మనకు ఫైనల్ అయిన తర్వాత ఇందాక మీకు చూపించా కదండి, అక్కడ ఆ సెట్ అంతా అక్కడ ఉన్నాయి కదా, అక్కడ పెడతారు. పెట్టి ప్యాకింగ్ చేసి డిస్పాచ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ప్లేవుడ్ చూద్దాము. ప్లేవుడ్ కార్డ్స్ ఎలా తయారవుతాయి ఏంటి అనేది. చూడండి ఇది వచ్చేసరికి మన టేక్ మంచానికి వచ్చే బెడ్షీట్ 18mm హార్డ్ బోర్డ్ అండి, వాటర్ ప్రూఫ్. వెనక వచ్చేసరికి చూడండి మొత్తం టేక్ బద్ద వచ్చింది. ఈ థిక్నెస్ కూడా మార్కెట్లో మీకు ఉండదండి. 18mm ప్లేవుడే వస్తుంది కానీ హార్డ్ బోర్డులు రావు. సో మన దగ్గర క్వాలిటీ నెంబర్ 1గా ఉంటుంది. వన్స్ ఎప్పుడైనా మీరు మంచం తీసుకోవాలనుకుంటే మాత్రం ఇది కూడా నెక్స్ట్ ఒక పాయింట్ అండి చూడాల్సింది మీరు. ఒకటి వచ్చేసరికి బోల్ట్లు చూసుకోవాలి హెవీగా ఉన్నాయా లేవా. రెండోది వచ్చేసరికి టేక్ మొత్తం కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. మూడోది వచ్చేసరికి ఇదండి. సో ఈ 3 పాయింట్లు మన మంచానికి లైఫ్ అండి. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే హార్డ్ బోర్డ్లో కూడా మనకి నెంబర్ 1 అండి. ఇది ISI సర్టిఫైడ్ అండి, 100% గర్జన్తో వచ్చే బోర్డ్స్ అండి ఇవన్నీ.
చూడొచ్చు మనకి ఐఎస్ఐ మార్కింగ్తో కూడా వస్తుంది. ISO 303తో వస్తుంది మనకి సర్టిఫైడ్ 100% గర్జన్ చూడొచ్చు మీకు. అలాగే మీకు ఇందులో వచ్చేసరికి ఏంటంటే మీకు ఇది మా స్టోర్లో ఎవరైనా ఆర్డర్ ఇస్తే వాళ్ళకి మాత్రమే ఇది పర్టికులర్గా చేసిస్తాము. బయట మార్కెట్లో ఇలా 18mm హార్డ్ బోర్డ్స్ అయితే వెయ్యము, 18mm ప్లేవుడ్డే వేస్తాము. ఎందుకంటే స్టోర్కి వచ్చేసరికి ఒక ప్రైజింగ్ ఒక క్వాలిటీలో చేసిస్తామండి. అలాగే మేము ఏదైతే బయట షోరూమ్స్కి పంపిస్తాం వాళ్ళకంటూ ఒక ప్రైజ్ ఉంటుంది, ఆ ప్రైస్లోనే మేము చేసిస్తాము. సో మీరు అక్కడ ఉన్న మోడల్తో ఇక్కడ ఉన్న దాంతో కంపేర్ చేయొద్దు. ఎందుకంటే మీరు వేసుకుంటే ప్రతి ఐటెంలో మీకు వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో బయట వచ్చే రేట్కి ఇక్కడ ఉన్న రేట్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. మీకు క్వాలిటీ అలాగే ఉంటుంది. 25 years గ్యారంటీతో మనకు వాటైతే ఇవ్వగలుగుతున్నాము. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్లేవుడ్ చూపిస్తాను రండి. ఇప్పుడు మీకు చూపించిన 18mm ప్లేవుడ్ చూపించాం కదండి. సో ఇక్కడ మనకి ఇది మొత్తం ఫినిషింగ్ జరుగుతుంది. ఫినిషింగ్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా మనకి ఎల్లో కలర్ది పెయింట్ వేస్తారు. సో ఇవన్నీ మనకి టేక్ వచ్చేది కింద 18mm హార్డ్ బోర్డ్ వస్తుంది ప్రతిదీ. ఇవి వచ్చేసరికి మనకి ప్లేవుడ్ కార్డ్స్ అండి ఇవన్నీ. ఇది ప్లేవుడ్ ఇందాక చూపించిన సెక్షన్ అంతా టేక్వుడ్ కార్డ్స్ జరిగింది. ఇవి వచ్చేసరికి మొత్తం ప్లేవుడ్ కార్డ్స్. ఇవన్నీ చూడండి ఒక 70 మంచాల వరకు రెడీగా ఉంటాయి స్టాక్ మొత్తం. మనకి మంచాన్ని ఫిట్టింగ్ చేస్తామండి. ఫిట్టింగ్ చేసిన తర్వాతే ఇస్తాము. ఏ మంచమైనా ఫిట్టింగ్ అయిన తర్వాతే పాలిష్కి వెళ్తుంది. సో ఇక్కడ నుంచి మనకి 70 మంచాలు 60 మంచాలు అయితే మనకి కంటిన్యూస్ ఆర్డర్స్ ఉంటాయి. ప్రతిదీ మనము ఇక్కడ రెడీ అయిన తర్వాత ప్యాకింగ్ చేసి పెట్టేస్తాము మంచాలను కూడా. ఇలా మనకి ఏంటంటే అయిన మంచాలు అయినట్టు ఇలా ప్యాకింగ్ చేసేసి పక్కన పెడతాము. మీకు వన్స్ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత మనం ఇక్కడ నుంచి ఈ సెక్షన్లో ఉన్న మన ఇన్వెంటరీలో ఉన్న కార్డ్స్ అన్నీ తీసి మనము ఫైనల్ చేసి మనము స్టోర్స్కి అయితే పంపిస్తూ ఉంటామండి. ఇది వచ్చేసరికి మొత్తం మనకి ప్లేవుడ్ కార్డ్స్. ఇది కూడా చూడండి అందరూ మీకు ఏంటంటే ప్లేవుడ్ కూడా ఎవరు చూపించరు మీకు బయట బేస్. మీరు చూస్తే మొత్తం ఇదంతా ప్లేవుడ్. ఇదిగోండి చూడండి ఈ సపోర్ట్ బద్దలు మొత్తం వచ్చేసరికి టేక్ వస్తాయి. వితౌట్ పాలిష్లో చూపిస్తున్నాను చూడండి. ఇదంతా మీకు ఏదైనా మేము ప్లేవుడ్ మంచం అంటే ప్లేవుడే ఉంటుందండి, న్యూవుడ్ అయితే ఉండదు. చాలామంది ఏం చేస్తారంటే ప్లేవుడ్ కార్డ్స్ కూడా మనము మన స్టోర్లో ఆర్డర్ ఇస్తే మాత్రం 18mm ఇదిగోండి బోర్డ్స్ హార్డ్ బోర్డే వస్తుంది. కింద మొత్తం సపోర్ట్ టేక్ బద్దలు వస్తాయి. క్లియర్గా చూడండి. సో మీకు ఏంటంటే బయట ఉన్న మార్కెట్లోకి దీనికి చాలా వేరియేషన్ ఉంటుందండి మన క్వాలిటీ. మీరు థిక్నెస్ చూడొచ్చు. బోర్డు కూడా ఇదిగోండి కింద బేస్ బోర్డు చూడండి మొత్తం ప్లేవుడ్. మీకు ఎంత హెవీగా ఉంటుంది అంటే హెవీగా వస్తుంది మీకు. ఇది 15 years గ్యారంటీ అండి మన దగ్గర కాట్ వచ్చేసరికి. ప్లేవుడ్ కాట్. టేక్వుడ్ అయితే 25 years అండి. సో ఫ్రెండ్స్ చూసారు కదండి మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కార్డ్స్ ఎలా తయారవుతున్నాయి, అలాంటి క్వాలిటీ మనం యూస్ చేస్తున్నాము, ప్రాసెస్ ఏం జరుగుతుంది, డీటెయిల్గా కార్పెంటర్ ఏం చేస్తున్నాడు, అలాగే వచ్చేసరికి మనకి పాలిష్లో ఎలాంటివి మనం యూస్ చేస్తున్నాం ఏంటి అనేది మొత్తము మీకు చూపించాము. కాబట్టి ఇంకా డీటెయిల్గా ఒక మోడల్ తీసుకొని ఆ మోడల్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా ఎలా అవుతుంది ఏంటి అనేది కూడా మీకు డీటెయిల్గా చెప్తానండి. అలాగే మీకు చూపిస్తాను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో. మన ఛానల్ మీరు న్యూగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇట్లాంటి మంచివి లేటెస్ట్ వీడియోస్ మీకు రీచ్ అవుతాయి. ఎందుకంటే ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ మీకు చాలా ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కానీ మన యూట్యూబ్ పేజెస్లో జస్ట్ మీకు షోరూమ్స్లో ఉన్నయే మీకు డిస్ప్లే చూపిస్తారు, కానీ యూనిట్ తీసుకెళ్ళి ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎవరు చూపించరండి. ఇది మనం మాత్రం ఏంటి అనేది క్వాలిటీ ఏం యూస్ చేస్తున్నాము, లోపల ఏముంది అనేది మీకు డీటెయిల్గా చూపించాము. నెక్స్ట్ అలాగే మనకి సోఫా యూనిట్, డైనింగ్ టేబుల్ యూనిట్, డ్రెస్సింగ్ టేబుల్స్ ఇలా అన్నీ ఉన్నాయండి. అలాగే మార్బుల్ డైనింగ్ టేబుల్స్ కూడా మనమే తయారు చేస్తున్నాము. మోడల్స్ కూడా మన దగ్గరే అవైలబుల్గా ఉన్నాయి. మనది వెబ్సైట్ కూడా ఉందండి, అందులో కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు మీ ఇంట్లో నుంచే మా మా ఫర్నిచర్ మీరు పర్చేజ్ చేసుకోవాలనుకుంటే కింద వెబ్సైట్ ఉందండి, www.woodmartfurniture.com. దాంట్లోకి వెళ్తే మా కార్డ్స్ కూడా మీకు అన్ని మోడల్స్ ఉంటాయి. అందులో టేక్వుడ్ కార్డ్స్ ఉంటాయి, ప్లేవుడ్ కార్డ్స్ ఉంటాయి. అందులో కూడా మీకు ఆప్షన్స్ ఇచ్చాము. కింగ్ సైజా, క్వీన్ సైజా, హైడ్రాలిక్ కావాలా, నాన్ హైడ్రాలిక్, స్టోరేజ్, వితౌట్ స్టోరేజ్, ర్యాక్స్ ఏమైనా కావాలా అని అన్ని డీటెయిల్గా అందులో ఉంటుందండి. ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా చేయొచ్చు. సో మనది పూర్తిగా సేఫ్ అండ్ సెక్యూర్ అండి పేమెంట్స్ కూడా. సో మనది నెక్స్ట్ వచ్చేసరికి మీకు మన ఏదైనా సరే ఫర్నిచర్స్లో మీకు డిస్కౌంట్స్ కానీ ఏదైనా ఉంది, మీకు 50,000కే మొత్తం సెట్ అంతా ఇస్తున్నాము,
ఒకటి కొంటే మిగిలినవన్నీ ఫ్రీ అనే కాన్సెప్ట్ ఉంది చూశారు కదండీ! ఆ కాన్సెప్ట్‌లోకి వెళ్తే మాత్రం నష్టపోయేది మీరే. ఎందుకంటే ఎవరి చేతుల్లో డబ్బులు ఎవరు ఫ్రీగా ఇవ్వరండి. వాళ్ళు దాంట్లో ఉన్న దాంట్లోనే ఇంకా తగ్గించి, తగ్గించి క్వాలిటీ లాస్ట్‌కి ఒక 5,000, 6,000 ప్రాఫిట్ మార్జిన్ చూసుకొని మీకు ఇవ్వడానికి ట్రై చేస్తారండి. కాకపోతే ఇది తీసుకున్న తర్వాత దాని వర్త్ ఏంటి అనేది మీకే ఒక ఐడియా వస్తుంది. సో, అలా మీరు ఎప్పుడూ అట్రాక్ట్ అయ్యి తీసుకోవద్దు. అన్ని క్వాలిటీ అన్నీ చెక్ చేసుకోండి. క్వాలిటీ బాగుందంటే తీసుకోండి, ప్రాబ్లమ్ లేదు. కాకపోతే క్వాలిటీ అనేది డీటెయిల్‌గా చెక్ చేసుకోండి. లోపలేసిన బోర్డ్స్ ఏంటి, సోఫాలో వాడే ఫోమ్ ఏంటి, డైనింగ్ టేబుల్‌లో వాడే వుడ్ ఏంటి అనేది డీటెయిల్‌గా చూసుకోండి. ఎందుకంటే మనకి రూ. 10లోనూ వస్తువు రెడీ అవుతదండి. రూ. 100లోనూ ఇక్కడ వస్తువు రెడీ అయ్యిద్ది ఫర్నిచర్‌లో వచ్చేసరికి. సో, దాంట్లో తేడా అనేది తొందరగా గుర్తించలేరు కస్టమర్స్ అనేవాళ్ళు. ఎవరైనా కార్పెంటర్స్ గానీ, ఈ సెక్టార్‌లో ఎవరికైనా కొద్దిగా అనుభవం ఉన్న వాళ్ళకైతే డీటెయిల్‌గా అర్థమవుతది. సో, అది గూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ థింగ్ ఇంకోటి గూడా మన వెబ్‌సైట్‌లో నెక్స్ట్ పెప్స్ గానీ, కుర్లాన్, డ్యూరోఫ్లెక్స్, సెంచరీ వీటిలో ఎక్స్‌క్లూజివ్‌గా ఆఫర్స్ పెడతామండి. 10%, 20% ఆఫర్స్ పైనే వస్తాయి. ఎందుకంటే మీకు ఆన్‌లైన్‌లో వచ్చేసరికి బ్రాండెడ్ వాళ్ళు మీకు ఆఫ్‌లైన్‌లో దొరికే మోడల్ సిరీస్ అయితే మీకు తొందరగా ఇవ్వరు ఆన్‌లైన్‌లో. కాకపోతే మన స్టోర్ వచ్చేసరికి ఆన్‌లైన్‌లో పెట్టి మన దగ్గర ఉన్న ఆల్ ఓవర్ ఇండియాలో ఏపీలో, తెలంగాణలో ఉన్న డీలర్స్‌తో మనకి కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి మీకు వాళ్ళ దగ్గర నుండే మన స్టోర్‌లో రేట్‌కే అక్కడి నుంచి మీకు సప్లై చేయడానికి చూస్తాము. లేదు అనుకున్న డైరెక్ట్‌గా మా వెహికల్స్ త్రూ ఔట్ ఏపీ, తెలంగాణలో ఉంటాయండి. సో, మీకు అక్కడైనా సరే వచ్చి మీరు తీసుకోవచ్చు. వచ్చేసరికి అండి మ్యాట్రెస్ గురించి కూడా ఒక డీటెయిల్‌గా ఒక వీడియో పెడతాను. సో, ఏ మ్యాట్రెస్ తీసుకుంటే మంచిది, పెద్దవాళ్ళు ఏ మ్యాట్రెస్ వాడాలి, చిన్నవాళ్ళు ఏ మ్యాట్రెస్ తీసుకుంటే బావుంటుంది, నాన్ బ్రాండెడ్ మ్యాట్రెస్ బావుంటుందా, బ్రాండెడ్ మ్యాట్రెస్ బావుంటుందా, బ్రాండ్‌లో మళ్ళీ ఏ సెగ్మెంట్‌లో ఏ బ్రాండ్ అనేది బాగుంది అనేది కూడా డీటెయిల్‌గా మీకు వీడియో చేస్తానండి. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉన్నోళ్ళు, ఫర్నిచర్ గురించి తెలుసుకోవాలన్నోళ్ళు, ఫర్నిచర్ గురించి రిక్వైర్మెంట్ ఉన్నోళ్ళకి షేర్ చేయండి. సో, వాళ్ళకి కూడా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన స్టోర్ వచ్చేసరికి కోస్టల్ బ్యాంక్ పైన ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్, కానూర్ అండి. నియర్ టైమ్ హాస్పిటల్ దగ్గర, విజయవాడ అండి.